ఏం చేస్తున్నారు అని అంటే వేప చెట్టుని కొంతమందికి తెలియదు వేప చెట్టు లక్ష్మీదేవి అని. ఏమంటున్నారు అని అంటే ఆ వేప చెట్టుని అబ్బో ఈ వేప చెట్టు వద్దు, దీనివల్ల కాయలు ఇదవుతున్నాయి, రాలిపోతున్నాయి అని చెప్పేసేసి వేప చెట్టు కొమ్మలు నరికేస్తున్నారు. దాన్ని ఎదగనివ్వట్ల పైకి ఆ చెట్టు నరికిన వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళకి ఆ చెట్టులో ఉన్న లక్ష్మీదేవి నరికితే ఎఫెక్ట్ వస్తుంది ఆ ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఆ చెట్టు ఎప్పుడైతే మనం కొమ్మను నరికేస్తామో ఎప్పుడైతే ఆ కొమ్మల్ని మనం నరికేస్తామో ఆ కొమ్మలు ఏమవుతున్నాయి అని అంటే ఆ కొమ్మలు ఎప్పుడైతే నరుగుతామో దాంట్లో ఉన్న ఎలర్జీ అంటే ఒక చెట్టుకి ప్రతి చెట్టుకి ఉంటుంది ఒక ఆవిసి, ప్రతి వేప చెట్టుకి ఒక ఆవిసి ఉంటుంది. దాంట్లో కూడా జీవం ఉంటుంది. వేప చెట్టులో ప్రతి చెట్టుకి జీవం ఉంటుంది. ఆ జీవం ఏమవుతుందంటే జనాలు తెలుసుకోకుండా అన్ని చెట్లలో వేప చెట్టు ఒకటి, జమ్మి చెట్టు ఒకటి, అట్లా రాగి చెట్టు ఒకటి, చింత చెట్టు కూడా ఒక ఇదే తెలుసా మీకు? చింత చెట్టులో కూడా ఒక శక్తి ఉంటుంది. చింత చెట్టులో కూడా ఒక శక్తి ఉంటుంది. ఈ 5 రకాలకి 5 లక్ష్మీదేవులు ఉంటారు. అంటే ఆ చెట్టుకు ఒక పేరు ఉంటుంది. గంగానమ్మలు కాదు వాళ్ళు, మనం అనుకుంటాం గంగానమ్మలు, కానీ మనం వేసవికాలంలో కార్తీక మాసంలో మనం ఏమనుకుంటామంటే వనభోజనాలకు వెళ్ళి 5 చెట్లు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే 5 చెట్లకి దండం పెట్టుకొచ్చుకునేవాళ్ళు ఇదివరకు. ఎందుకంటే అవి లక్ష్మీదేవులు, వాళ్ళ పేర్లు కూడా అక్కా చెల్లెళ్ళు వాళ్ళు కూడా 5 ఉంటారు. మామూలుగా 11 మంది అంటారు అష్టలక్ష్ములు. ముఖ్యంగా ఎవరు అని అంటే 5 అష్టలక్ష్ములు ఉంటారు. లెక్కకు 5 ఒక ఆమెలోనే 5 ఉంటారు. ఆ 5 ఏమవుతుంది అని అంటే మనం వనభోజనాలకు వెళ్ళినప్పుడు మనం ఒక సరదాగా ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తాము అంటారు. కానీ ఆ చెట్టు కింద ఏ శక్తి ఉంది అనేది వాళ్ళకి తెలియదు. ఆ చెట్టు కింద ఏ శక్తి ఉంటుంది అనేది తెలియదు. ఉచిత చెట్టు కింద కూర్చుంటారు, 5 చెట్ల కింద కూర్చుంటారు. ఆ చెట్లలో వనదేవతలు అంటారు. వనదేవతలు వాళ్ళ పేరు వనదేవతలు. అది మీరు ఎన్నారో ఎనలేదో నాకు తెలియదు. వనదేవతలు అంటారు. అందుకే మనం భోజనానికి వెళ్ళినప్పుడు వన భోజనాలకు వెళ్తామంటారే కానీ అసలు ఒక సరదాగా వెళ్తున్నారు వాళ్ళు అనుకుంటారు. కానీ మనం వెళ్ళే వాళ్ళకి వన భోజనాలు అని అంటే వన దేవతలకి భోజనం పెట్టడానికి వెళ్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం భోజనం తీసుకెళ్తామో వన భోజనాలకి ఆ భోజనం ఆ చెట్లకి పెట్టాలి. అర్థమైందా మీకు? ఎప్పుడైతే మనం భోజనాలు తీసుకుంటామో మనం అడవిలోకి వెళ్తాం, కానీ మనం సరదా కోసం అనుకుంటాం. కానీ ఎంతోమంది అక్కడి నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవ్వడమో కానీ వాళ్ళకి బాగోకపోవడమో కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఆ భోజనాలకు వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్కళ్ళు తెలియని వాళ్ళకి అది ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళకి. ఆ జరిగినప్పుడు ఏమవుతుంది? మనం సరదాగా వెళ్ళాం, సరదాగా తిన్నాం, ఆ చెట్టు కింద ఏముందో ఏ దయ్యం ఉందో అంటారు. కానీ దయ్యం కాదు, ఉంది. దేవతలు ఎవరు వనభోజనాలకు వస్తారా, ఎవరు భోజనాలు పెడతారా మాకు అని చెప్పి ఆ వనదేవతలు ఎదురు చూస్తారు. వనదేవతలు అంటే వాళ్ళు కూడా పాము రూపాలే. మామూలుగా మనం చూడటానికి మనుషులే, కానీ వాళ్ళు కూడా పాము రూపాలే. వనదేవతలు కూడా వాళ్ళు కోయేవాళ్ళు అంటారు. వాళ్ళని కోయేవాళ్ళు అంటారు. అందుకే కోయేవాళ్ళు వన భోజనాలకు వెళ్తే వాళ్ళకు భోజనం పెట్టండి, చెట్లకు భోజనం పెట్టండి రారు వాళ్ళు. మనం ఏంటంటే సరదాల కోసం వెళ్తున్నాం. ఒక దేవుడి భక్తితో వెళ్ళట్లా. వన భోజనాల కంటే వన భోజనాలకు వెళ్ళొచ్చిన తర్వాత వర్షాలు వస్తాయి అంటారు. మామూలుగా కార్తీక మాసం లాస్ట్లో అయిపోయేటప్పుడు ఎందుకు వెళ్తారు భోజనాలకి? దానికి వెళ్తారు. కానీ జనాలకి తెలియక ఇట్లా డాన్సులు వేయడానికి సరదాలు తెచ్చుకుంటానికి వెళ్తున్నారు. కానీ ఆ అడవిలో ఉన్న దేవతల్ని చూడటానికి ఎవరు? మరి వేప చెట్టు గురించే ఇప్పుడు చెప్తున్నా నేను. మరి మీ ఇంట్లో వేప చెట్టు అంటే మీ అమ్మాయి పెళ్ళి అవ్వక ముందు నుంచి ఉందా వేప చెట్టు? పెళ్ళి అవ్వక ముందు నుంచి అంటే వీళ్ళకి పెళ్ళైన కొత్తలో తర్వాత వీళ్ళకి పక్కన ఏమైందంటే వీళ్ళకి స్థలం వచ్చింది, ఒక గవర్నమెంట్ ఇచ్చిందో వీళ్ళు ఆక్రమించుకున్నారు, కట్టుకున్న తర్వాత ఆ ఖాళీ స్థలంలో ఎవరో ఉంటారుగా దొడ్లోకి వెళ్ళేవాళ్ళు, ఇలా దిష్టి తీసేసేవాళ్ళు చెరువులో వేస్తారు. ఆ చెరువులో వేసినప్పుడు ఏమవుతుందంటే గట్టి మీద పడుతుంది. ఆ గట్టి మీద ఉండిపోతుంది. ఆ ఉండిపోయిన తర్వాత వేప చెట్టు వస్తుంది. దాంట్లో వేప చెట్టు మనకు మొలిసిన తర్వాత ఏమవుద్ది? మీరేమో మీ మతంలోనేమో దండం పెట్టరు. మా దాంట్లో ఏంటంటే వేప చెట్టు లక్ష్మీదేవి అని చెప్పేసి దండం పెడతారు. రోజు దండం పెట్టుకుంటారు. కానీ మీరు పెట్టరు. అది ఏమవుతుంది? దాంట్లో ఉన్న శక్తి పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు పెరిగిపోయి ఇంట్లో పిల్లలకి పెద్దలకి వాళ్ళందరికీ మా ఇంట్లో దగ్గర నానా వాళ్ళు ఆపు తెలియదు నువ్వు ఆపు. ఎందుకు అనంటే వాళ్ళు పిల్లలకి పెద్దలకి అది పెరిగే కొద్దిగా ఆ ఇంట్లో వాళ్ళకి బాగోదు.
మనకేమైందంటే దేశం కాంచి మనం చర్చికి వెళ్తున్నాము, మనకు బాగానే ఉంటుంది, మనం ఏం తక్కువ చేసాం, ఏ ప్రార్థన తక్కువ చేసాం అని మీరు అనుకుంటారు. కానీ ఆ చెట్టులో ఉన్న శక్తి ఆ చెట్టులోనే ఉంటుందా ఉంటుంది కదా. దానికి దీనికి ఎవరు ఏంటంటే అర్థం నీకు తెలియడానికి వేప చెట్టులో ఉన్న అర్థం అది. ఈ వనభోజనాలకు వెళ్ళేది అది 5 దేవతలది. వేప చెట్టు మనం ఇంట్లో పెంచుకునేది లక్ష్మీదేవే. దాన్ని గబాలన ఎప్పుడూ కూడా మన ఇంట్లో మనిషిని ఎలా పెంచుకుంటున్నామో దాన్ని కూడా అలా పెంచుకొని పసుపు కుంకుమ వేసి బొట్టు పెట్టుకుంటే అది లక్ష్మీదేవి అవుతుంది. అప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా వేప చెట్టుకి దండం పెట్టుకొని వెళ్తే మంచిది. కానీ మీలాంటి వాళ్ళు నేను పెట్టుకోమని నేను అంటర్లా. కాకపోతే వేప చెట్టు ఎప్పుడూ కూడా అది మనం వద్దు అనుకున్నప్పుడు నరికేటప్పుడు ఏం చేయాలంటే ఒక కొబ్బరికాయ కొట్టేసేసి పసుపు కుంకుమ మొదట్లో వేసేసి అమ్మ ఈసారి మొల వరివెక్కువయ్యావంట, నువ్వు ఉండకూడదంట అని చెప్పేసేసి దండం పెట్టుకొని ఆ తల్లికి అప్పుడు చెట్టు నరకాలి. ఎలా పడితే అలా వేప చెట్టు నరకకూడదు. నీకేం చెప్పాను నేను? మీ అమ్మాయికి చెప్పానా? కొబ్బరికాయ అన్నా పెట్టుకోమని చెప్పానా లేదా? చెప్పానా? డ్యూటీకి వెళ్ళినాక ఆయన నరికిచ్చేసాడు, నరికిచ్చేసాడు. అక్కడ అది అయిపోయింది, ఆమె నరికిచ్చేసుకుంది, అక్కడ నరికేసాడు. మా ఇంటికాడేమో వీళ్ళకి 2 సెంట్లు అమ్మాం కదా మేము, సరిహద్దు మీద ఉంది. ఆ సరిహద్దు మీద మళ్ళీ ఇంకా పక్కన ఉన్న చెట్లు కూడా తోసేసిచ్చారు వాళ్ళు. అందుకని నాకు డౌట్ వచ్చి నేను డౌట్ వచ్చంటే అదే నేను చెప్పేది. ఎప్పుడూ కూడా ఒక వేప చెట్టుని మామూలు చెట్టు అని మనం అనుకుంటాం, కానీ అది మొక్క మాను అయ్యేటప్పటికి దాంట్లో ఒక జీవం పెరుగుద్ది. జీవం అంటే మనకి ప్రకృతి ఇచ్చేది వేప చెట్టే. నువ్వు వేప చెట్టు కింద కూర్చో, దానికి చల్లదనం వస్తుంది, నీలో ఉన్న చెడుని లాగేస్తుంది వేప చెట్టు. కానీ వేరే చెట్టు రాకుద్దా? అయితే నాన్న ఇక్కడికి రాకముందు ఇంత లావునుంది చెట్టు మా మూలని ఉంటే ఆ చెట్టు నరికేపించాం డాబా కట్టు.